అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఇది కాశీలో నా రెండవ రోజు అని చెప్పుకోవచ్చు. పొద్దున్నే లేచి అలా గంగ దగ్గరికి వెళ్ళి చల్లటి వాతావరణంలో గంగలో మునిగి స్నానం చేసి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే అబ్బో వర్ణనాతీతం. ఇక వెంటనే రెడీ అయ్యి మా గురువుగారు మేము జపం చేసుకోవాలి అని అనేసరికి దగ్గరలో ఉన్న చింతామణి గణపతి దేవాలయంకి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళు జపం చేసుకుంటూ ఉన్నారండి. నేను మాత్రం పక్కనే గౌరీ కేదారేశ్వరి టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ సగభాగం గౌరీదేవిగా భావిస్తారు, సగభాగం మహాదేవుడిగా. కేదార్నాథ్లో మహాదేవుడిని దర్శించుకోవడం 7 సార్లు ఎంత గొప్పదనమో ఇక్కడ ఒక్కసారి అంతే ఈక్వల్ ప్రాముఖ్యత ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి ఈ గౌరీ కేదారేశ్వరి టెంపుల్ అయితే. ఇక ఆ తర్వాత మేము పడుకొని లేచేసరికి ఈవినింగ్ అయింది. మా గురువుగారు మళ్ళీ ఈ పడుకొని లేచిన బట్టలతో వెళ్ళకూడదు, మళ్ళీ స్నానం చేసి బట్టలు వేసుకోవాలంటే ఇంక మళ్ళీ రెడీ అయ్యి అక్కడే దగ్గరలో ఉన్న నందీశ్వరుడు మహాదేవ్ అనే ఒక దేవాలయంకి వెళ్ళాము, ఇలికా అనంత గెస్ట్ హౌస్ దగ్గర. ఆ దర్శనం చేసుకున్నాక అదే టెంపుల్లో మాకు పక్కనే కామాఖ్యాదేవి దర్శనం ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. కామాఖ్య టెంపుల్కి రీసెంట్గా వెళ్ళలేదని ఒక ఫీల్ ఉండేది, ఇక్కడ మాకు అది దొరికింది. ఇక అలా ముందుకు నడుచుకుంటా వెళ్తే హనుమాన్ శరణం అనే ఒక దేవాలయంలో మాకు మా ఆంజనేయుడితో పాటు అక్కడ తారకేశ్వరుడు ఇంకా భూతేశ్వరుడు అనే శివలింగాలు కూడా మేము దర్శించుకున్నాము. చాలా బాగుందండి, కిందికి ఉంది. ఇక పక్కనే ఉన్న శ్రీ వేణి గణేష్ ఆలయంకి వెళ్ళి దర్శించుకున్నాం. అక్కడ ఒక ఆమె హారతి ఇచ్చి మాకు ఇచ్చి బాగా చేశారు. ఇక వెంటనే బయటికి వచ్చి బనారస్ వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకు బృహస్పతి శ్వరుడు అనే ఒక ఆలయం కనపడిందండి. ఇది కాశీ విశ్వనాథుడి టెంపుల్ మెయిన్ గేట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మాత్రం త్రిశూలం స్టీల్తో చేశారండి. దగ్గర ఒక 20 అడుగుల హైట్ ఉంది. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఇందులో పిల్లర్స్ కూడా అసలు ప్రతి పిల్లర్కి మధ్యలో ఒక కుండలాగా ఆకారంలో ఆ పిల్లర్ ఉందండి. చాలా బాగుంది ఆ పిల్లర్స్ కూడా. ఇక్కడ మీకు కనిపించే దేవుడే శ్రీ బృహస్పతీశ్వరుడు మహాదేవుడు అని చెప్పుకోవచ్చు. దర్శించుకోండి మీరు కూడా. ఇక దర్శనం వెంటనే బయటకు వచ్చి అలా కిల్లి తిని నమ్ములుకుంటూ అలా బనారస్ వీధిలో నడుస్తూ ఉంటే మాకు ఒక నార్త్ ఇండియన్ ఫీలింగ్ లాగా అనిపించిందండి. బాగుంది కిల్లి తింటూ. ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న త్రిపుర భైరవి అనే ఒక అదే అమ్మవారిని దర్శించుకున్నాము. చాలా బాగుంది అమ్మవారి విగ్రహం కూడా, చూడండి. ఇక పక్కనే ఉన్న కాశీకి వెళ్తే మాత్రం ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అంటారు. ఈ టెంపుల్ చూడందే కాశీ యాత్ర పూర్తి అవ్వదు అని అంటారు. ఇదే ఆ టెంపుల్. ఇక్కడ అందరి దేవుళ్ళు ఉంటారు. అన్నపూర్ణాదేవి, మహాదేవుడు, అమ్మవారు అందరూ ఉంటారు. ఇందులో మనకి అమ్మవారు 16 చేతులతో దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఇంకా తర్వాత బయటికి వచ్చాక మేము శ్రీ మహావిశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. త్రిపుర సుందరి అని అయితే ఊరికే అన్నారు, అంత అద్భుతంగా ఉంది విగ్రహము, అలంకరణ అన్నీ. అమ్మవారి పైన ఉండే పడగ మాత్రం చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేదన్నంత అయితే ఉందండి. ఆ తర్వాత బ్రహ్మేశ్వర మహాదేవుని అయితే దర్శించుకొని రూమ్కి చేరాం. ఇంతేనండి ఈ రోజుకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమ శివాయ.